ఏటీవీ తెలుగు న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బద్దర్ నేతృత్వంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ పాడేరులో సోమవారం ఉదయం జిల్లాలోని పోలీస్ శాఖ అధికారులతో వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందస్తు ఇంటెలిజెన్స్ సమాచారం, నివారణ చర్యలు, తక్షణ స్పందన, వ్యూహాత్మక ప్రాంతాల్లో బలగాల మోహరింపు, సమర్థవంతమైన బీట్ వ్యవస్థ, ప్రత్యేక డ్రైవ్లు, విజిబుల్ పోలీసింగ్, ఆధునిక సాంకేతికత వినియోగం మరియు ఇతర శాఖలతో సమన్వయం వల్ల అల్లూరి సీతారామరాజు జిల్లాలో శాంతి భద్రతకు పూర్తిగా నియంత్రణలు ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం స్థానిక ప్రజల సంపూర్ణ సహకారంతో శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించగలిగామని ఎస్పీ స్పష్టం చేశారు. అంతేకాకుండా నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలన, మావోయిస్టు కార్యకలాపాల అణచివేతతో విశేషమైన ఫలితాలను సాధించగలిగామన్నారు. జిల్లాలోని పోలీస్ శాఖ ప్రజల భద్రతే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుందని అమిత్ బర్దర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమక్షంలో ఈరోజు మన జిల్లాలో 2024 జరిగిన, ఈ సంవత్సరం 2025లో జరిగిన నమోదైన క్రైమ్, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలాగా ఉంది, అదేవిధంగా పోలీస్ తరఫున ప్రివెంటివ్ మెజర్స్, ఈ చట్టం బాధ్యత ఎలా మనకి అమలులో తీసుకొచ్చాం, ఇవన్నీ మీ సమక్షంలో చూపించడం జరిగిన ముఖ్యమైన కొన్ని పాయింట్స్ మీ అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. దాంట్లో జిల్లాలో ఐపీసీ క్రైమ్స్ మనకి మేజర్గా చూస్తే బాడీ ఆఫెన్సెస్, అదేవిధంగా ప్రాపర్టీ ఆఫెన్సెస్, గాంజాయి ఆఫెన్సెస్ చేసే ఈ సమస్య. దాంట్లో ముఖ్యమైన బాడీ ఆఫెన్సెస్లో బాగా రిడక్షన్ వచ్చింది. మనకి గాంజాయి కేసెస్లో కూడా 56% రిడక్షన్ వచ్చింది. గాంజాయి కేసెస్, ఎన్డీపీఎస్ కేసెస్లో ముఖ్యమైన మనకి జీరో కల్టివేషన్ కారణంగా ఈ పర్ఫార్మెన్స్ బాగానే వచ్చింది. అదేవిధంగా మనకి ఫోకస్ చేయాల్సిన కొన్ని కేసెస్ మన సమక్షంలో వచ్చిన దాంట్లో ప్రాపర్టీ ఆఫెన్సెస్, ముఖ్యమైన బైక్ థెఫ్ట్ ఆఫెన్సెస్ పెరిగినాయి. అదేవిధంగా మన జిల్లాలో ఈ సంవత్సరం సోషల్ మీడియా కేసెస్ లాస్ట్ ఇయర్ కొద్దిగా తగ్గించిన, బట్ ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అండ్ సైబర్లో జరుగుతున్న క్రైమ్ పైన కొద్దిగా ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్, జిల్లాలో జరిగిన రోడ్ యాక్సిడెంట్స్లో పర్సెంటేజ్ వైజ్ మనకి ఇంక్రీజ్ అయినాయి. 2% మాత్రం, ఈ 2% కూడా ఏజెన్సీ ప్రాంతంలో విషయం పైన ఎస్డిపిఓస్, సిఐస్ అండ్ ఎస్హెచ్ఓస్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. ముఖ్యమైన మనకి టెక్నాలజీని ఉపయోగం పెట్టి ఎక్కడైనా మనకి క్రైమ్ని ఎలాగా ప్రివెంట్ చేయాలి, అదేవిధంగా మనకి డిటెక్షన్ చేయాల్సిన బాధ్యత ఉంది. సో ఇప్పుడు మీడియా బంధువులందరికీ లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా మనకి చర్చ చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ విషయంలో ముఖ్యమైన మనకి ఎల్డబ్ల్యూఈ ప్రాంతం అది. సో మావోయిస్ట్ ఈ ప్రాంతంలో మళ్ళగా రావద్దు, దీనికోసం మనకి 3 రకాల స్ట్రాటజీ వర్క్ అవుతుంది. ఒకటి సరెండర్, మనకి వాళ్ళని సరెండర్ చేసి అరెస్ట్ చేసి వాళ్ళని మావోయిస్ట్ యాక్టివిటీస్ నుండి దూరంగా చేయాలి. అదేవిధంగా కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి జరుగుతున్న మిలిషియా నెట్వర్క్ని బ్రేక్ చేయాలి కోసం. అదేవిధంగా ఈ గిరిజన ప్రాంతంలో, ఎస్పెషల్లీ ఇంటీరియర్ విలేజెస్లో ఏమైనా సమస్య ఉన్నా దీనికి వాళ్ళని బయట స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్తో వాళ్ళకి ఇన్కమ్ ఇంప్రూవ్ చేసి వాళ్ళు మావోయిస్ట్ తరఫున ఈక్వల్గా అట్రాక్షన్ రావద్దు. ఆల్రెడీ జిల్లాలో ఎడ్యుకేషన్ సంబంధించి ప్రభుత్వం చేసిన ఇనిషియేటివ్ డీప్ రూట్లో కూడా వెళ్ళిపోయిన కొన్ని చోట్ల ఇప్పుడు కూడా మనకి కొన్ని ఎన్రోల్మెంట్ సంబంధించి, అదేవిధంగా డ్రాప్ అవుట్ సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి. బట్ అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా దీన్ని సరిగా తీసుకుంటున్నాయి. సో మన తరఫున స్కిల్ ఇంప్రూవ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్లో బాగా పబ్లిక్ పార్టిసిపేషన్ పెరిగినాయి. ఇప్పుడు కూడా ఈరోజు కూడా మనం మాట్లాడే సమయంలో సరళ ఇనిషియేటివ్లో మారేడుమల్లి ఐటీడీఏ పరిధిలో ఈరోజు ప్రోగ్రామ్ జరుగుతున్న దాంట్లో కూడా నియర్లీ 70 to 75 మహిళా టైలరింగ్ కోర్స్కి ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మూడో మనకి ప్రాంతంలో వెపన్స్తో సహా తిరిగే వాళ్ళు మావోయిస్ట్ ఎక్కడి నుండి రావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ విల్ టేక్ డిసిసివ్ యాక్షన్. సో ఈ ప్రాంతంలో పబ్లిక్కి ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఈ ఏమైనా పాసిబిలిటీస్ ఇప్పుడు జీరో. ముఖ్యమైన గిరిజన్ని భయం పెట్టి వాళ్ళ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి
అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ప్రాంతంలో వాళ్ళకి సేఫ్టీ ఆర్ అవైలబుల్ మన తరపున ఎవరైనా షాప్స్ పెడుతున్నారు, ఆటో డ్రైవర్స్ ఉంటారు, జీప్ డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఖచ్చితంగా మనకి రోడ్ సేఫ్టీ ప్రకారంగా వాళ్ళ వెహికల్స్ కండిషన్ ఉండాలి, వెహికల్స్లో ఓవర్లోడింగ్ పెట్టకూడదు. రెస్టారెంట్స్ ఆర్ ఓపెన్గా టెంట్స్ పెట్టే వాళ్ళు ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇష్యూ గైడ్ లైన్స్ని పూర్తిగా అమలుగా రావాలి. అదేవిధంగా దీన్ని ఫాలో చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా మనకి ఇది ఎకనామిక్ యాక్టివిటీగా ఎలక్షన్ రేట్ కూడా ఒక డిటరెంట్ ఎఫెక్ట్గా పబ్లిక్కి ఒక మెసేజ్ వెళ్తున్నారు. సో మహిళా సురక్ష కోసం శక్తి టీమ్స్తో సహా శక్తి అప్లికేషన్స్కి ఇన్స్టాలేషన్స్ పైన కూడా ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా వన్ స్టాప్ సెంటర్స్ నుండి మనకి వచ్చిన పిటిషన్స్లో ఆ కంప్లైంట్స్ని కూడా ముఖ్యమైన మన మహిళా పోలీస్ డిఎస్పీ గారు, అదేవిధంగా వాళ్ళ టీం ఎస్హెచ్ఓ, సిఐ అండ్ ఎస్డిపిఓస్ టీం వెంటనే వాళ్ళకి సమస్యకి నిదానం ఆర్ ఏం సమస్య ఉన్నా దీనికి పూర్తిగా చర్చ చేసి దీన్ని ఎలాగా ఫర్దర్గా క్రిమినల్ యాక్షన్ నమోదు చేయాలి కానీ ఆర్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేసి ఆర్ ఏమైనా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి. దీన్ని ఆ పిటిషన్ని చూసి కేస్ బై కేస్ బేసిస్లో ఫర్దర్గా మనకి ఇనిషియేటివ్స్ జరుగుతున్నాయి. సెకండ్, మనకి గంజాయి సంబంధించి అవేర్నెస్ క్యాంపెయిన్స్ జిల్లాలో జరుగుతున్నాయి. సో ఈగల్ టీమ్స్ మన జిల్లా పోలీస్తో సహా అన్ని చోట్ల తిరిగి అవేర్నెస్ క్యాంపెయిన్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా జిల్లా డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున కూడా మనకి చాలా చోట్ల ర్యాలీస్ చేయడం జరిగిన, స్కూల్స్ అండ్ కాలేజెస్లో అవేర్నెస్, అదేవిధంగా సైకిల్ ర్యాలీ కూడా పాడేరు ప్రాంతంలో అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫేజ్లో ఇది అరకు, అదేవిధంగా కొన్ని రోజులు చింతపల్లి ప్రాంతంలో కూడా ఈ సైకిల్ ర్యాలీ తీసుకువెళ్తున్నాం.